స్టార్టింగ్ నెత్తి పలిగింది. 3D ఎఫెక్ట్ చూస్తారా? 3D ఎఫెక్ట్. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాలిని వినయ్ బ్లాగ్స్. రీసెంట్ గా మా ఇంట్లో దావత్ అయింది, బారసాల దావత్. దానికి డెకరేషన్ చేసినాం అనమాట. సో ఆ డెకరేషన్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా కంప్లీట్ అయింది, మొత్తం రిజల్ట్ ఈ వీడియోలో చూపిస్తాము. ఈ డెకరేషన్ సామాన్లన్నీ తీసుకురావడానికి మాకు 3 రోజులు పట్టింది. ఇంకోటి, ఇప్పుడు ఈ డెకరేషన్ చేస్తున్నాము. ఈ డెకరేషన్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. అదొక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు. ఫస్ట్ ఆ 2 స్టాండ్స్ పెట్టేసినాము. లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో బ్లాక్ కలర్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా. తరువాత ఆ బ్యాక్ డ్రాప్ క్లాత్ పెట్టేసినాము. బై ద వే, నా పేరు వినయ్. శాలిని వినయ్ లో వినయ్ నేనే అనమాట. శాలిని నా దగ్గరకు వచ్చి, ఒక వీడియో ఉంది, వీడియోకి నువ్వే ఆడియో ఇవ్వాలి అని చెప్పేసి అన్నది. సో నాట్ పాసిబుల్ అని చెప్పిన. బట్ నెక్స్ట్ టైం ఆమె డిమాండ్ చేసింది, ఆర్డర్ చేసింది. సో ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా ఒప్పేసుకున్నా. ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వీడియోకి ఆడియో ఇవ్వడం అనేది పీజీ పాస్ అయినంత వీజీ కాదు అని. యా, సో ఆ ఆకుల దండ కట్టేసిన తర్వాత పూలన్నీ అట్లా సెట్ చేసుకుని పెట్టుకున్నాం. మంచిగా ఫిట్ అవుతుందా లేదా, చూడ్డానికి ఎట్లున్నది అని చెప్పేసి జస్ట్ పై పైన అట్లా బట్టలు ఎండేసినట్టు దాని మీద వేసినాం అనమాట. కొంచెం చూడ్డానికి బాగానే అనిపించింది, బట్ దెన్ ఎందుకో చేంజెస్ చేయాలి అనిపించింది. సో ఎన్ షేప్ లో పెడదాము అని చెప్పేసి డిసైడ్ అయినాం ఫైనల్ గా. అట్లా చేస్తే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మధ్యలో కూర్చోడానికి ఉంటది. సో ఇక సైడ్స్ కి అంతా ఆ పింక్ అండ్ వైట్ పూలు ఉన్నాయి కదా, అవన్నీ సెట్ అయిపోయి ఉంటాయి అని చెప్పేసి. ఏమంటారు, చూడడానికి బాగుంది కదా. నెక్స్ట్ ఈ సాప. ఇవి 2 సాపలు తీసుకున్నాము. చాలా హెవీ ఉన్నాయి చెప్పాలంటే, క్వాలిటీ చాలా బాగుండే. ఇది కూడా యాక్చువల్ డెకరేషన్ కోసమే తీసుకున్నాము, కింద మంచిగా సాప వేసి వేద్దాము అని చెప్పేసి. దట్ ఈస్ యాక్చువల్లీ లుకింగ్ నైస్. ఆ రోజుకి అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన వర్క్ ఈవెంట్ కి ముందు రోజు కంప్లీట్ చేసేసుకుందాము. మా వైఫ్ కి యాక్చువల్లీ ముగ్గులు వేయడం రాదు, కానీ ఇక్కడ వేసింది. చూడండి ఎంత మంచిగా వేసిందో. వావ్, ఇంత మంచి ముగ్గు ఫస్ట్ టైం. ముత్యాల ముగ్గు అంటారు కదా, మేబీ ఇది అనుకుంటా. వెల్కమ్ బోర్డ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి గుడిమల్కాపూర్ నుంచి పువ్వులు తెప్పించుకున్నాము. ఎందుకంటే ఫ్రెష్ పూలు ఉంటే కూడా యాక్చువల్లీ చూడడానికి చాలా బాగుంటది. అందుకని చెప్పి పూలన్నీ తెప్పించుకున్నాము. అన్ని అంటే అన్ని కాదు, కొన్ని చామంతి పువ్వులు, కొన్ని బంతి పువ్వులు, కొన్ని రోజా పువ్వులు, అట్లా జస్ట్ అట్లా పై పైన డెకరేషన్ చేసుకుంటే బాగుంటది అనిపించింది. ఓ మర్చిపోయినా, లిల్లీ పువ్వులు కూడా ఉన్నాయండి అవి. ఎంత అందంగా గుచ్చుతుందో చూడండి పువ్వులు. వావ్, అసలు చూస్తూనే ఉండిపోబుద్ధి అవుతుంది నాకైతే. ఆహా, ఎంత బాగా నవ్విందో. నీ నవ్వు వరం. బంతి పూలు కూడా కుచ్చేసుకున్నాము. బంతి పూలు ఇట్లా అల్లేసుకొని డోర్స్ కి ఇట్లా పెట్టేసుకున్నాం. మంచిది కదా డెకరేషన్ డోర్స్ కి.
అవి మామిడాకులు అనమాట. మామిడాకులు కూడా అట్లా కుచ్చుకోవచ్చు. అట్లా కుచ్చేసుకొని దానికి పైన టంగాన్ చేసి, హే దిస్ ఇస్ వెల్కమ్ బోర్డ్. బాగుంది కదా. ఈ వెల్కమ్ బోర్డ్ మీద ముగ్గేయడానికి పాపం మా వైఫ్ చాలా కష్టపడింది. కష్టానికి తగిన ఫలితం అయితే దొరికింది, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ గా అయిందన్నమాట. సో దిస్ ఇస్ వెల్కమ్ బోర్డ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాల. ఉయ్యాల చూడండి అసలు ఎంత బాగుందంటే ఉయ్యాల. మ్యాడ్ అయిపోయినా నేను ఉయ్యాలని చూసి. అరే ఇంత మంచి ఉయ్యాల కూడా ఉంటుందా బాయ్ మన ఇండియాలో అని చెప్పేసి. ఈ ఉయ్యాలకైతే ఫ్రెష్ పూలే సజాంచినాము. ఫేక్ పూలు పెడితే మళ్ళీ మంచిగా ఉండవు కదా. అయినా ఫేక్ పూలు అవన్నీ డెకరేషన్కి వెళ్ళిపోయినాయి. సో ఉయ్యాలకి ఫ్రెష్ పూలే వాడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయి మొత్తం దీనికి డెకరేషన్ చేసినాం అనమాట. సో ఫార్ డెకరేషన్ చూడండి నైస్ కదా. ఆ కింద ఫోకస్ లైట్ కూడా రెంట్కి తీసుకున్నాము. 400 అంట ఫోకస్ లైట్ రెంట్కి. 2 తీసుకున్నాం, 800 పడ్డాయి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా వీటి మీద ఆ రియల్ పూల్ని పెట్టేసి చిన్న డెకరేషన్ చేసేసి, ఆ చిలుకలు అయితే బాగా యూజ్ అయినాయి మాకు. వావ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఆ దీపాంతాలు చూడండి, దానిపైన మొత్తం రోజ్ ఫ్లవర్స్ పెట్టినాము. సి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అయిపోయిందండి డెకరేషన్. చూడండి దిస్ ఇస్ ద ఫైనల్ టచ్. సాపలు కూడా బాగున్నాయి కదా. నేను చెప్పాను సాపలు, ఆ పీటలు, ఇది మొత్తం ఐడియా అంతా మా వైఫ్దే. డన్. సో గైస్ హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. మా ఇంట్లో వాళ్ళకి వచ్చిన గెస్ట్ కి అందరికి చాలా నచ్చింది. చాలా మంది ప్రైజ్ చేశారు డెకరేషన్ చాలా బాగుందని చెప్పేసి. ఈ రోజుకి ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.